అక్టోబర్ 26 ఆదివారం రోజు అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించాలి. అంటే శివపార్వతులను, లక్ష్మీనారాయణలను ఇలా దంపత సమేతంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో 5వ రోజు పూలు దానం ఇచ్చిన, పళ్ళు దానం ఇచ్చిన, జలం దానం ఇచ్చిన, వస్త్రదానం ఇచ్చిన, అన్నదానం చేసిన జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికంటే గొప్ప దానం కార్తీక మాసంలో 5వ రోజు దుంపల దానం అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మనకి దుంపలలో కూడా కంద ఉంటుంది. పెండలము అని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. పెండలము దుంప అంటారు. ఈ కంద అనే దుంపని, పెండలము అనేటటువంటి దుంపని, ఈ రెండిట్లో ఏదైనా సరే, లేదా ఈ 2 దుంపలు కార్తీక మాసంలో 5వ రోజు దానం ఇచ్చినట్లయితే వంశము వృద్ధి చెందుతుంది. తరతరాలు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఈ దుంపలు దానం ఇవ్వాలి. వంశము ఎప్పుడైనా